ఇరాన్పై బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఏ దేశం కూడా యుద్ధం ప్రకటించలేదు. ఇందులో చేరాలని కూడా ఆయా దేశాలు అనుకోలేదు. కానీ ఒక్కొక్కరిగా అమెరికా మిత్ర దేశాలు పశ్చిమ ఆసియా యుద్ధంలో లాగబడుతున్నారు. ఆస్ట్రేలియా ఆ ప్రాంతానికి స్పై విమానాన్ని పంపుతోంది. బ్రిటన్ తన సైనిక విమానాలను యుఏఈకి తరలించింది. ఫ్రాన్స్ మొదటి రోజు నుంచే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కూలుస్తోంది. ఇక అమెరికా అయితే ఒక సరిహద్దును కాపాడుకోవడానికి మరో సరిహద్దును బలహీనంగా మారుస్తోంది. దక్షిణ కొరియాలో ఉన్న తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అక్కడి నుంచి పశ్చిమ ఆసియాకు అమెరికా తరలిస్తోంది. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అమెరికా మిత్ర దేశాలన్నీ ఈ యుద్ధంలో భాగస్వాములు కాక తప్పడం లేదు. ఆయా దేశాలు యుద్ధంలోకి ఎలా లాగబడుతున్నాయి? ఇరాన్ వారు మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా? వాచ్ ది స్టోరీ. ఇరాన్ యుద్ధం థర్డ్ వరల్డ్ వార్గా మారుతోందా? ట్రంప్ వ్యూహం ఇరాన్ను అడ్డుకుంటుందా? ఇరాన్ యుద్ధం దక్షిణ కొరియాకు ప్రమాదమా? పశ్చిమాసియా యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. ఇరుపక్షాలు భీకర దాడులకు దిగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను యాక్షన్లోకి దించినట్టు అమెరికా రక్షణ మంత్రి తెలిపాడు. కానీ ఇరాన్లో భారీ దాడులు జరిగినట్టు ఎలాంటి నివేదికలు అందలేదు. ఇరాన్ మాత్రం చమురు సరఫరాను ఆయుధంగా మార్చుకుంది. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను చమురు క్షేత్రాలు లక్ష్యంగా చేసుకుంది. యుఏఈపై 9 మిస్సైళ్లు, 35 డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. అందులో కొన్ని అబుదాబిలోని ఆయిల్ రిఫైనరీలపై దాడి చేశాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్ పైన ఇరాన్ మిస్సైళ్లతో నిప్పులు కురిపించింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడం ఇది 33వసారి. బహ్రెయిన్ పైన ఇరాన్ దాడి చేసింది. బహ్రెయిన్ రాజధాని మనామీలో పలు భవనాలను తెహ్రాన్ టార్గెట్ చేసింది. అయితే ఇక్కడ గత 10 రోజుల దాడులతో పోలిస్తే తాజాగా ఇరాన్ దాడులు తగ్గాయి. నిజానికి ఇప్పుడు ఇరాన్ పాలకులు చమురు స్థావరాలపై కన్నేశారు. ఇప్పటికే ఇరాన్ పూర్తిగా హార్మోజ్ జలసంధిని మూసేసింది. చమురు సరఫరాలు ఆపేయడంతో యుద్ధాన్ని అడ్డుకోవాలని ఇరాన్ భావిస్తోంది. అయితే ఈ వ్యూహం ఫలిస్తుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి గురైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. యుద్ధంపై ట్రంప్ గంటపాటు ప్రసంగించాడు. కానీ చమురు అంశంపై స్పష్టత రాకపోగా కన్ఫ్యూజన్ మొదలైంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా గెలిచిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అదే టైంలో తగినంత విజయం దక్కాలని ట్రంప్ వాపోయాడు. ఇరాన్ వార్లోకి పాశ్చాత్య దేశాల సైన్యాలు యాక్షన్లోకి దిగుతున్నాయి. నిజానికి బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఆయా దేశాలు ఇరాన్ యుద్ధానికి దూరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వారిని అదే యుద్ధం లాగుతోంది. ఒక్కొక్కటిగా పాశ్చాత్య దేశాలన్నీ ఆ ప్రాంతానికి తమ సైనిక సంపత్తిని పంపుతున్నాయి. ఇరాన్ చేస్తున్న దాడుల నుంచి గల్ఫ్ ప్రాంతంలోని తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే ఆయా దేశాల లక్ష్యం. మరి ముఖ్యంగా అమెరికా మిత్రదేశం ఆస్ట్రేలియా అందరికంటే వేగంగా స్పందించింది. యుఏఈకి అత్యాధునిక ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను సరఫరా చేస్తామని క్యాన్బెర్రా ప్రకటించింది. అలాగే E-7 వెడ్జిటైల్ అనే గూఢచారి విమానాన్ని 85 మంది సిబ్బందిని యుఏఈకి పంపుతోంది. ఈ విమానం ఈ వారం చివరి నుంచి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ప్రాథమికంగా 4 వారాల పాటు ఈ గూఢచారి విమానం అక్కడి నిఘాను పర్యవేక్షించనుంది. దీని సుదూర ప్రాంతాలపై నిఘా పెట్టనుంది. శత్రువుల నుంచి వచ్చే ముప్పులను గుర్తించడంతో గల్ఫ్ గగనతలాన్ని సురక్షితంగా ఉంచుతుంది. తాము పశ్చిమాసియాలో ఆత్మరక్షణ కోసమే తమ ఆయుధాలను మోహరిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న ఆస్ట్రేలియన్ల భద్రతతో పాటు తమ మిత్రదేశమైన యుఏఈ రక్షణ కోసమే తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆస్ట్రేలియా తెలిపింది. మరోవైపు పశ్చిమాసియాలో తమ పోరాటాన్ని బలోపేతం చేయడానికి అమెరికా కొత్త ప్లాన్ వేసింది. ఇతర మిత్రదేశాల వద్ద మోహరించిన ఆయుధ వనరులను వెనక్కి తీసుకోవాలని అమెరికా యత్నిస్తోంది. దక్షిణ కొరియాలో ఉన్న థాడ్ రకానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని కొన్ని భాగాలను పశ్చిమకు వాషింగ్టన్ తరలిస్తోంది. థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన క్షిపణి వ్యవస్థల్లో టాప్ వెపన్. అత్యంత వేగంగా దూసుకొచ్చే క్షిపణుల్ని గాల్లోనే అడ్డుకోవడానికి థాడ్ ను తయారు చేశారు. ఈ వ్యవస్థలోని ఒక్కో క్షిపణి ధర సుమారు $1,20,00,000. పశ్చిమాసియాలో మరిన్ని థాడ్ వ్యవస్థల అవసరం ఉందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో మోహరించిన థాడ్ ఎయిర్ డిఫెన్స్ లను అలాగే దాని బలగాలను పశ్చిమాసియాకు అమెరికా మళ్లిస్తోంది. దీంతో దక్షిణ కొరియా రాజధాని సియోల్ రక్షణ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. కానీ దక్షిణ కొరియా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. దీనివల్ల ఉత్తర కొరియా రెచ్చిపోయే అవకాశం ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పరిస్థితులు మారే కొద్దీ అమెరికా తన అవసరాలకు అనుగుణంగా దక్షిణ కొరియా నుంచి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ లను తరలించే అవకాశం ఉంది. తాము దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మా నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేసే స్థితిలో లేమని దక్షిణ కొరియా వాపోయింది. ప్లస్ అమెరికా తన ఇండో పెసిఫిక్ నిలవల నుంచి పేట్రియాట్లను గల్ఫ్ ప్రాంతానికి తరలిస్తోంది.
ఒక ప్రత్యర్థిని అడ్డుకోవడానికి సిద్ధం చేసిన ఆయుధాలను ఇప్పుడు ఇరాన్ను నిలువరించడానికి అమెరికా వినియోగిస్తోంది. అటు బ్రిటన్ కూడా తన రక్షణలను బలోపేతం చేసుకుంటోంది. లండన్ ఇప్పటికే యుఏఈకి యుద్ధ విమానాలను పంపింది. ఇవి ఇప్పటికే అక్కడ ఉన్న యుఏఈ దళాలు ఫ్రెంచి యుద్ధ విమానాలతో కలిసి పనిచేస్తాయి. ఫ్రాన్స్ అయితే మొదటి నుంచి అక్కడే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఫ్రెంచి యుద్ధ విమానాలు గగనతలంలో పహార కాస్తూ శత్రు క్షిపణులు, డ్రోన్లు కూల్చివేస్తున్నాయి. కాబట్టి బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా వరకు చివరకు ఫ్రాన్స్ కూడా ఈ యుద్ధంలో భాగస్వాములయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఆయా దేశాలు తరలించిన యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కేవలం ఇరాన్ దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రమే వాటిని వినియోగిస్తున్నారు. అంటే ఇరాన్పై దాడులకు తమ ఆయుధాలను పశ్చిమాసియా దేశాలు వినియోగించడం లేదు. కానీ ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా సాగే కొద్దీ ఇప్పుడు డిఫెండర్లుగా ఉన్న పాశ్చాత్య ఆయుధాలు అప్పుడు అటాకింగ్ మోడ్లోకి మారిపోయే అవకాశం ఉంది. దీంతో పశ్చిమాసియాకి పరిమితమైన యుద్ధం కాస్త వరల్డ్ వార్ గా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు ఇదే అసలు భయం. ఇరాన్ ప్రయోగించే ప్రతి క్షిపణి ఒక్కో దేశ ప్రభుత్వాన్ని యుద్ధంలోకి మరింత డీప్ గా లాగుతుంది. థర్డ్ బ్యాటరీలు, గూఢచార విమానాలు, పేట్రియాట్ క్షిపణుల మోహరింపుతో ఈ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారనుంది. పాశ్చాత్య దేశాలు ఇకపై ఈ యుద్ధానికి దూరంగా ఉండడం అసాధ్యం. అవి కూడా ఇందులో ఓ భాగమైపోయాయి. అయితే ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం.